The equation of the straight lines which cut off intercepts on the axis whose sum and product are 1 and -6 respectively. మనం ఒక స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. కోఆర్డినేట్ యాక్సిస్తో అది చేసేటువంటి ఇంటర్సెప్ట్స్ యొక్క సమ్ము 1, ప్రొడక్ట్ -6 అంట. ఇంటర్సెప్ట్స్ ఏమేంటండి? ఏ అండ్ బి. ఏ ప్లస్ బి వాల్యూ ఎంత ఇచ్చాడు? 1. ఏ ఇంటూ బి ఎంత ఇచ్చాడు? -6. అంటే సమ్ ఆఫ్ ఇంటర్సెప్ట్స్, ప్రొడక్ట్ ఆఫ్ ఇంటర్సెప్ట్స్ ఇచ్చి మనల్ని స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. కాబట్టి మన రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ ఎలా తీసుకోవాలి? ఇంటర్సెప్ట్ ఫార్మ్లో తీసుకోవాలి. ఓకే, ఆన్సర్ చూద్దామండి. లెట్ x by a plus y by b is equal to 1 be the required straight line. Be the required straight line. What is the given? Given a plus b is equal 1 and ab is equal -6. ఇది అబ్జర్వ్ చేస్తే ఎలా ఉందండి? సమ్ ఆఫ్ రూట్స్, ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ లాగా ఉందండి. వీటిని ఉపయోగించి నేను ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తయారు చేసి దాని నుంచి నేను ఏ వాల్యూ బి వాల్యూ అంటే ఎక్స్ ఇంటర్సెప్ట్ వై ఇంటర్సెప్ట్ కనుక్కుంటాను. అప్పుడు ఇంటర్సెప్ట్ ఫార్మ్లో లైన్ రాస్తాను. అర్థమైందండి? ఇది వెరీ ఈజియెస్ట్ అండ్ సింప్లెస్ట్ సొల్యూషన్. జాగ్రత్త చూడండి. నౌ కన్సిడర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ intercepts into x plus product of intercepts is equal to 0. It is nothing but x square minus sum of roots into x plus product of the roots is equal to 0. X square minus alpha plus beta into x plus alpha into beta is equal to 0. It is nothing but the quadratic equation having alpha comma beta be the roots of the equation. If alpha beta are the roots of the equation, then the required equation of the quadratic equation is x square minus ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ 0. ఆ మోడల్లో నేను ఈక్వేషన్ రాసి సాల్వ్ చేసి ఏబీ వాల్యూస్ కనుక్కునే ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఫైండ్ అవుట్ చేస్తాను. ఓకేనండి. నౌ లెట్ us see ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ఏ ప్లస్ బి ఎంతండి? సమ్ ఆఫ్ ఇంటర్సెప్ట్స్ 1 కాబట్టి 1 ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ -6 కాబట్టి ఇది -6 అని రాసుకోవచ్చు. సో ఇట్ ఈస్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దీనికి 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి కదండి. ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ 6కి ఫ్యాక్టర్స్ ఎంత? 3 2s కదా. 3 2 డిఫరెన్స్ 1 అవుతుందా? ఓకే. ఎక్స్ స్క్వేర్ -3x ప్లస్ 2x అని రాయచ్చా? -6 ఈజ్ ఈక్వల్ 0. సో ఫస్ట్ ఈ 2 టర్మ్స్ చూడండి. ఎక్స్ కామన్ నేను x -3 అవుతుందా? ఈ 2 టర్మ్స్లో 2 కామన్ తీస్తే x -3 వస్తుందా? సో వీ హ్యావ్ 2 ఫ్యాక్టర్స్. ఫస్ట్ వన్ ఈజ్ x -3 అండ్ సెకండ్ వన్ ఈజ్ x + 2 ఈజ్ ఈక్వల్ 0. a into b is equal to 0. Either a is equal to 0 or b is equal to 0. అంటే x -3 is equal to 0 and x plus 2 is equal to 0. సో x is equal to ఎంత అవుతుందండి? 3. x is equal to ఎంత అవుతుందండి? -2. ఓకే. నౌ లెట్ us take a is equal to 3. a వాల్యూ 3. a వాల్యూ 3 అయితే b వాల్యూ ఎంత అవుతుందండి? -2. అంటే b is equal to -2. హియర్ let us take a is equal to -2. a వాల్యూ -2 తీసుకుంటే b ఎంత అవుతుందండి? 3 అవుతుంది. b is equal to 3. సో this is one of the set of intercepts and this is the another one of the set of intercepts. ఈ దీన్ని ఉపయోగించి ఒక స్ట్రైట్ లైన్ రాద్దాం, దీన్ని ఉపయోగించి ఒక స్ట్రైట్ లైన్ రాద్దాం. let us see the first line. Okay, case 1 a is equal to 3, b is equal to -2. so required line ఏంటండి ఫార్ములా? x by a ప్లస్ y by b ఈజ్ ఈక్వల్ 1. x by a అంటే ఎంతండి? 3. x by 3 ప్లస్ y by -2 ఈజ్ ఈక్వల్ 1. ఎల్సిఎం -6 అవుతుంది. జస్ట్ ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ ఎల్సిఎం -6 తీసుకుని -6 -2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ 1. సో -2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ -6. మైనస్తో మల్టిప్లై చేస్తే 2x -3y ఈజ్ ఈక్వల్ 6. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద రిక్వైర్డ్ స్ట్రైట్ లైన్. టేక్ అనదర్ వన్. a ఈజ్ ఈక్వల్ -2 తీసుకుందాం ఈసారి. అలాగే b ఈజ్ ఈక్వల్ 3 తీసుకుందాం. ఇప్పుడు ఈక్వేషన్ ఏమవుతుందండి? x by -2 ప్లస్ y by 3 ఈజ్ ఈక్వల్ 1 అవుతుంది ఈ కేసులో. ఓకే, ఈ కేసులో
ఇది ఈ కేసు ఓకేనండి. ఎల్సిఎం ఎంత అండి మళ్ళీ -6 3x minus 2y is equal to 1 అంటే 3x minus 2y is equal -6 మైనస్ ఇటు పట్టుకొచ్చేసాం అనుకోండి 3x minus 2y plus 6 is equal to 0. So this is the another equation. This is the first equation and this is the second equation. So very simple and easiest model అండి. ఇలా చేస్తే చక్కగా డీటెయిల్గా అర్థమవుతుంది. ఓకే, నోట్ చేసుకోండి.